Next question. The number of steps to be taken per minute while on pilot duty is. మనం పైలట్ డ్యూటీ చేస్తాం కదా, అది కాలేజ్ కానీ ఎవరైనా చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఎన్ని స్టెప్స్ తీసుకోవాలంటే 70 స్టెప్స్ తీసుకోవాలి వైల్ ఆన్ పైలట్ డ్యూటీ. నెక్స్ట్ క్వశ్చన్. యాంగిల్ ఫార్మ్డ్ అట్ ద హీల్స్ ఇన్ సౌదర్న్ పొజిషన్. మన సౌదర్న్ పొజిషన్లో ఉన్నప్పుడు మన రెండు హీల్స్ మధ్యలో యాంగిల్ ఎంత ఉండాలంటే 30 degrees యాంగిల్ ఉండాలి ఇన్ సౌదర్న్ పొజిషన్. నెక్స్ట్ క్వశ్చన్. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫీట్ ఇన్ విశ్రం. మన విశ్రం పొజిషన్ ఉన్నప్పుడు మన ఫీట్కి 2 feet మధ్య ఉండే డిఫరెన్స్ వచ్చేసి 12 inches పర్ ఫీట్. నెక్స్ట్ క్వశ్చన్. జనరల్లీ డ్యూరింగ్ మార్చ్ అండ్ విచ్ ఫీట్ ఎనీ కమాండ్ ఈ స్టార్టెడ్. మనం మార్చ్ చేస్తాం కదా, అప్పుడు ఏ ఫీట్ నుంచి ఏ లెగ్తో కమాండ్ స్టార్ట్ అవుతుందంటే లెఫ్ట్ లెగ్ నుంచి ఏ కమాండ్ అయితే స్టార్ట్ అవుతుంది. దైన సెల్యూట్ కానీ బాయ సెల్యూట్ కానీ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద డిఫరెంట్ సెల్యూట్స్ ఆర్ ద మార్చెస్. మనం మార్చింగ్ ఇస్తాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్యూట్స్ ఉంటాయి. అవి ఏమేమి చూస్తే మనం 3 types ఆఫ్ సెల్యూట్స్ ఉంటాయి. దైన సెల్యూట్, బాయ సెల్యూట్ అండ్ సామ్నే సెల్యూట్. లెఫ్ట్ సెల్యూట్, రైట్ సెల్యూట్ అండ్ స్ట్రైట్ సెల్యూట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ఇన్ఫ్లెక్షన్. ఇన్ఫ్లెక్షన్ అంటే ఏంటి? ఇన్ఫ్లెక్షన్ ఈజ్ ద రైస్ అండ్ ఫాల్ ఆఫ్ వాయిస్ ఇన్ వర్డ్ ఆఫ్ కమాండ్. మనం ఏదైనా కమాండ్ ఇచ్చినప్పుడు మన వాయిస్ హైటు లో పిచ్ వస్తుంది కదా, దాన్ని ఇన్ఫ్లెక్షన్ అనేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ర్యాంక్. ర్యాంక్ అంటే ఏంటి? ఆన్సర్. ర్యాంక్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్ ఫార్మ్డ్ బై ఎ ఫ్యూ పర్సన్ స్టాండింగ్ సైడ్ బై సైడ్. మన ఏదో కాంటిజెంట్లో ఫస్ట్ ఫ్యూ మెంబర్స్ ఫస్ట్ లైన్ ఉంటారు కదా, వాళ్ళని ర్యాంక్ అనేసి అంటారు. వాళ్ళు సైడ్ టు సైడ్ నిలబడతారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ఫైల్. ఆన్సర్ ఇస్ ఫైల్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ ఫార్మ్డ్ బై ద పర్సన్ బిహైండ్ ద అదర్ కవరింగ్ ద మ్యాన్ ఇన్ ద ఫ్రంట్. మన ముందు ఒకేదో మన కాంటిజెంట్ నిలబడినప్పుడు మన ముందు మన వెనుకలో ఎవరైనా పర్సన్స్ నిలబడితే దాన్ని ర్యాంక్ ఫైల్ అనేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ స్క్వాడ్. స్క్వాడ్ అంటే ఏంటి? స్క్వాడ్ ఇన్ డ్రిల్ ద ర్యాంక్ అండ్ ఫైల్ టుగెదర్ మేక్స్ ద స్క్వాడ్. ర్యాంక్ అండ్ ఫైల్ కలిస్తే దాన్ని స్క్వాడ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఫర్ ద ప్రెసిడెంట్ అండ్ హౌ దే స్టాండ్. మన గార్డ్ ఆఫ్ ఆనర్ ప్రెసిడెంట్కి ఇస్తాం కదా, అప్పుడు ఎంతమంది క్యాడెట్స్ ప్రజెంట్ అయ్యి ఉంటారు అండ్ వాళ్ళు ఎన్ని రోజులు ప్రజెంట్ అయ్యి ఉంటారని చూస్తే దేర్ ఆర్ 150 క్యాడెట్స్ ఫర్ ద ప్రెసిడెంట్ గార్డ్ ఆఫ్ ఆనర్ అండ్ దే స్టాండ్ ఇన్ 3 rows. 150 క్యాడెట్స్ ఉంటారు, వాళ్ళు 3 rows ప్రజెంట్ అయి ఉంటారు. ఓకే దెన్ నెక్స్ట్ క్వశ్చన్. జనరల్ సెల్యూట్ ఈస్ గివెన్ టు. జనరల్ సెల్యూట్ ఎవరికొరికి ఇస్తాం? మేజర్ జనరల్ అండ్ అబోవ్. మేజర్ జనరల్ కన్నా పైన ర్యాంక్ వాళ్ళకి ఇస్తాం, లైక్ బ్రిగేడియర్, కర్నల్, అగైన్ ర్యాంక్ వాళ్ళకి ఇస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ డీటెయిల్ ఫర్ గార్డ్ మౌంటింగ్ ఇన్ క్వార్టర్ గార్డ్. మన క్యాంప్ ఎండింగ్లో క్వార్టర్ గార్డ్ అనేది జరుగుతుంది కదా, దాంట్లో ఎంతమంది క్యాడెట్స్ పార్టిసిపేట్ చేస్తారు? 2 + 6 టోటల్ 8 క్యాడెట్స్ అనేది క్వార్టర్ గార్డ్లు పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. వైల్ మార్చింగ్ ఇన్ క్విక్ టైమ్ ద వర్డ్ ఆఫ్ కమాండ్ థమ్ ఈజ్ గివెన్ వెన్ డాష్ ఫుట్ కమ్స్ ఆన్ ద గ్రౌండ్. మన తెచ్చిల్ చేసేటప్పుడు మన థమ్ అనేది కమాండ్ వస్తుంది, అది ఏ లెగ్ మీద కమాండ్ వస్తుందంటే లెఫ్ట్ ఫుట్ మీద కమాండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డ్రిల్. డ్రిల్ ఎన్ని టైప్స్? దర్ 2 types ఆఫ్ డ్రిల్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ డ్రిల్, సెకండ్ వన్ ఈజ్ క్లోజ్ డ్రిల్. ద నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ద స్ట్రెంత్ ఆఫ్ క్యాడెట్స్ ఈజ్ మోర్ దాన్ 9 దెన్ హౌ మెనీ ఫైల్స్ విల్ బి మేడ్. మనం ఫాలిన్ అవుతాం కదా, 9 మంది కన్నా ఎక్కువ మంది క్యాడెట్స్ ఉంటే ఎన్ని ఫైల్స్లో ఫాలిన్ అవ్వాలి? అదే ఫాలిన్ ఇన్ 3 files, 3 × 3 9 members. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కమాండ్ డినోట్స్ ద పెరేడ్ ఈజ్ కంప్లీట్లీ ఎండెడ్. మన పెరేడ్ కంప్లీట్లీ ఎండ్ అయింది అనేసి ఏ కమాండ్తో ఎండ్ చేస్తాము? ఆన్సర్. విసర్జన్. విసర్జన్ కమాండ్ వస్తే పెరేడ్ అనేది కంప్లీట్లీ ఎండ్ అయింది అనేసి అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డ్రిల్ మూవ్మెంట్స్ కమెన్స్ ఆఫ్టర్ గెట్టింగ్ టు విచ్ పొజిషన్. మనం డ్రిల్ చేస్తాం కదా, ఏ పొజిషన్కి వచ్చినాక డ్రిల్ మూమెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయంటే ఆన్సర్ వచ్చేసి సావధాన్. Whenever we come to southern position, our drill movements will be started. The next question. When there is no need to fall in again and the officer is unavailable in the parade, the command given to disperse the parade is. మనం పెరేడ్లో ఉన్నప్పుడు మళ్ళీ పెరేడ్ లేదు అండ్ ఆఫీసర్ వచ్చేసి ఏ కమాండ్ ఇస్తాడు అంటే విసర్జన్ కమాండ్ ఇస్తే ఆటోమేటిక్గా పెరేడ్ అనేసి ఎండ్ అయిపోతుంది.
Next question. How many types of ranks? Ranks, any types? There are 3 types of rank: front rank, middle rank, and a rear rank. Next question. The distance between two ranks in Kullanchal is. మన కుల్లాంచల్ టు ఫ్రంట్ ర్యాంక్ అండ్ ర్యాంక్ టూ స్టెప్స్ ముందు తిరుగుతారు కదా, ఆ జరిగినప్పుడు డిస్టెన్స్ అనేసి ఎంత ఉంటుందంటే ఆ ర్యాంక్ ఈ ర్యాంక్కి 75 inches డిస్టెన్స్ ఉంటుంది.